సో ఈ రోజు మనం చున్నీలు ఇసిరేసే సినిమా గురించి మాట్లాడుకుందాం అనమాట. ఈ చున్నీలు ఇసిరేసే సినిమా ఏంటి అనుకున్నారా? అవును, గర్ల్ ఫ్రెండ్ గురించే మాట్లాడుకుందాం. అందులో హీరో తప్ప హీరోయిన్ తప్ప అని మాట్లాడుకుందాం. చాలా మంది ఎలా అంటే సినిమా చూసిన తర్వాత ఇంకా ఫ్రిక్షనల్ క్యారెక్టర్ లాగా భూమాలాగా ఫీల్ అయిపోయే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఆ చున్నీ సీన్ కూడా నేను చెప్తాను మీకు. ఆ చున్నీ అనేది అప్పటి వరకు ఇన్నోసెంట్ గా ఉండి అన్ని భరించిన అమ్మాయి జస్ట్ అక్కడి నుంచి కొంచెం రెబల్ అయింది. భయాలన్నీ వదిలేసి వెళ్ళిందని మాత్రం తప్పితే చిన్న చిన్న విషయాలకి పాలు బయట తెమ్మంటే నేను తేనందుకు అమ్మ తిట్టినందుకు చున్నులు ఇసిరేయడం కాదు. ఏంటంటే అక్కడ హీరోయిన్ 99% తప్పు ఉంది. ఎలా అంటారా? 1% హీరోది ఉంది. ఇప్పుడు హీరో ఎప్పుడు ప్రొసీడ్ అవుతాడు? హీరోయిన్ ప్రొసీడ్ అయినప్పుడు, అంటే హీరోయిన్ ఓకే చెప్పినప్పుడు. ఎందుకంటే హీరో ఆ రోజు నైట్ సినిమా చూడకపోతే హీరోయిన్కి ఏమైపోద్ది? ఎన్ని కోట్ల లాసు. సినిమా చూసేసిన తర్వాత వచ్చేద్దాం అనుకుంది, అది వేరే విషయం. ఇంకో విషయం ఏంటంటే అక్కడ సినిమా చూసింది బాగానే ఉంది. ఆ తర్వాత అదంతా అయింది. మార్నింగ్ లెగ్గానే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తుంది, అక్కడ కూడా బాగానే ఉంది. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ బొమ్మ మీరిద్దరు ఉంటారు అంటే ఇదేమో ఏదో ఫీలింగ్ బాగుంది, మేమిద్దరం లవర్స్ అనేసుకుంది. అక్కడ నచ్చకపోతే అంటే నైట్ అయింది, మార్నింగ్ తెలిసిపోయింది కాలేజ్ మొత్తం అంటే ఆడెంత బాడుకోవు. ఆ బాడుకొని ఈడు ఎలా ప్రేమించింది అంటే ఈ క్యారెక్టర్ ఎలా ప్రేమించింది అంటే నచ్చకపోతే పోన్లే ఇన్నోసెంట్ అనుకుందాం, అక్కడ కూడా ఇన్నోసెంట్ అనుకుందాం. బట్ ఏ అమ్మాయి అయినా దానికి నచ్చని చేస్తే పోన్లే, దానికి అప్పుడు దాకా చదువుకోవడానికి వచ్చింది, ఇదంతా బాగానే ఉంది. నచ్చని చేస్తే ఎందుకు చేసింది అలాగే? ఒకసారి చెప్పడానికి అనుకుంది, రెండోసారి చెప్దాం అనుకుంది, అవ్వలేదు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది, క్లారిటీ వస్తుంది, అప్పుడే చెప్పలేదు. ఏంటి ఇవన్నీ తప్పులు పెట్టుకొని ఫ్రిక్షనల్ క్యారెక్టర్ లాగా అంటే భూమా లాగా నేను ఫీల్ అయిపోతున్నాను అంటే మంచిగా ఉన్న రిలేషన్షిప్స్ కూడా ఇలా ఫీల్ అయిపోయి బయట ఎవరు లేరమ్మా అలాగా. బయట ఎవరు లేరు. బయట అబ్బాయి అలా లేడు, అమ్మాయి కూడా అలా లేదు. బట్ ఏంటంటే ఇలా ఫీల్ అయిపోయేది ఏంటంటే ఆ మనం ఒక సినిమా చూస్తే అందులో క్యారెక్టర్లా మనం ఫీల్ అయిపోవాలి. రియాలిటీలో పనిరావు ఇవన్నీ, నీకు అర్థం కావట్లా. ఇంకొక విషయం ఏంటంటే అవును హీరో బెదిరించాడు తప్పే, తర్వాత ఆడదేంటి ఓవర్ ప్రొడక్షన్, తర్వాత పొసెసివ్నెస్, ఓవర్ పొసెసివ్నెస్, తర్వాత జెలస్ ఎక్కువ అయిపోతాడు. ఇవన్నీ కోపంలో వస్తే మాట్లాడేస్తాడు, తర్వాత కాళ్ళ మీద పడిపోతాడు. ఒక్క హీరో తప్పు అనడం ఆపేసి సినిమాలా చూసి తర్వాత ఎవరిది తప్పు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలి. హీరోని అక్కడే ఆపేసి ఉంటే ఇదంతా అయ్యేది కాదు, సినిమా కూడా ఉండేది కాదు, అది వేరే విషయం. బట్ సినిమాలా చూడాలి. అంతేగాని నేను ఆ క్యారెక్టర్ చూస్తానని చున్నీలు ఇసిరేసి ఆ తర్వాత బయటకు వచ్చి అందనా అని డాన్స్ చేయడం కాదు, సరేనా? ఎవరైనా తప్పు అనుకుంటే నువ్వు చెప్పేది తప్పురా అని కింద కామెంట్ చేయండి. ఎవరైనా వాదించే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బొమ్మలా ఫీల్ అవుతా ఉంటే మేబీ వాళ్ళు అలా ఉంటే ఓకే. బట్ బొమ్మలా లేకుండా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే మాత్రం ఈ రీల్ షేర్ చేయండి. ఫ్రిక్షనల్